ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను. ఈ యూట్యూబ్ ఛానల్లో నాలాగా నాలాగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, నా భయాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళని తెలుసుకోవాలి, లైఫ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనేసి ఈ జర్నీ స్టార్ట్ చేశాను. చాలామంది ఉంటారు, చాలా భయాలతో ఉంటారు, ఇది చేయాలా అది చేయాలా వెళ్ళాలా వద్దా అనేసి చాలామంది ఉంటారు. కానీ ఎవరైతే అతను ఏదైతే చేస్తున్నాడో దాన్ని రియలైజ్ అయ్యి దాన్ని రెక్టిఫై చేసుకుంటాడో వాళ్ళ లైఫ్లో ఎదుగుతాడు అన్నమాట. అందుకని ఈరోజు నా ఫస్ట్ స్టెప్ ఇనిషియల్గా తీసుకున్నాను, నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కంటెంట్ క్రియేషన్. ఈ యూట్యూబ్ ఛానల్ ఏది నేను ఏదో పెద్ద ఫేమస్ అయిపోవాలి, కంటెంట్ క్రియేటర్ అయిపోవాలి, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, పెద్ద పెద్ద నాకు డబ్బులు రావాలి అనేసి నేను ఏ ఉద్దేశంతోనూ నేను స్టార్ట్ చేయలేదు. నాలాగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చూసి ఖచ్చితంగా రియలైజ్ అయ్యి వాళ్ళ జీవితంలో ఏదైనా చేయాలని ఒక్కళ్ళు ముందుకు వచ్చినా కానీ నేను చాలా సంతోషపడతాను. ఈ వీడియో నేను ఇనిషియల్గా ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. ఈ 1 సంవత్సరం తర్వాత లేకపోతే ఒక 5 years తర్వాత 5 years తర్వాత నేను చూసుకున్నప్పుడు నా ఎదుగుదల ప్రోగ్రెస్ అనేది కనపడుతుంది అనమాట. ఆ ప్రోగ్రెస్ అనేది అచీవ్ చేయడానికి ఈ ఫస్ట్ వీడియో నేను చేస్తున్నాను. ఇది ఎటువంటిది నేను స్క్రిప్ట్ ఏం మాట్లాడట్లేదు, ఎక్కడ నేను చూసి ఏం మాట్లాడట్లేదు. నా మనసులో ఏదైతే ఉందో అది నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేయడానికి, మీరు కూడా ఏదో ఒక జర్నీ స్టార్ట్ చేయడానికి, మీరైతే ఏదైతే తప్పులు చేస్తున్నారో మీ భయాలు ఏంటో మీరు తెలుసుకొని లైఫ్లో ఎదగడానికి ఒక్క ఎగ్జాంపుల్గా నేను ఉండాలి అనేసి నేను ముందుగా ఇనిషియల్గా నేను స్టెప్ తీసుకున్నాను. ఈ జర్నీలో ప్రతి వీడియోకి, ప్రతి డేలో, ప్రతి ఒక్క రోజు, ప్రతి నిమిషం, ప్రతి గంటకి నాకు సపోర్ట్గా ఉంటారని, మీ జీవితాలు మీరు తెలుసుకుంటారనేసి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఖచ్చితంగా తెలుసుకుంటారని చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ వీడియో ఒక 10 మందికి ఒక్కళ్ళకి ఉపయోగపడినా కానీ నేను చాలా సంతోషపడతాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసి ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. అన్నా నేను ఇది చేయాలనుకుంటున్నాను, లేకపోతే తమ్ముడు ఇది నేను చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు కూడా నా జీవితంలో ఇంకా నేను ముందుకెళ్ళడానికి నాకు ఒక సపోర్టింగ్గా ఉంటారని భావిస్తున్నాను. ఖచ్చితంగా ఉంటారని భావిస్తున్నాను. ఒక తమ్ముడుగా, నాకు ఫ్యామిలీ లాగా ఉంటారని భావిస్తూ థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ జర్నీలో నాకు తోడుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆ రోజు నాకు అర్థమైందనమాట, మనల్ని ఆపేసేది మన పరిస్థితులు కాదు, మన భయాలు అనేసి. ఆ రోజు నుంచి ఏ ఛాన్స్ వచ్చినా కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, నాదైతే ఏదైతే లిమిట్స్ ఉందో ఆ లిమిట్స్ నేను బియాండ్ వెళ్ళటానికి ప్రతి విషయంలో కూడా ముందుకెళ్ళేవాడు అనమాట. మొన్న రీసెంట్గా మాకు ఫస్ట్ సెమిస్టర్లో ఒక సెమినార్ ఒకటి జరిగింది. సెమినార్ నేను చెప్తానా అన్నట్టు ప్రతి గంటకి చాలా ప్రిపేర్ అయిపోయాను. ఇలా చెప్పాలి, ఇంగ్లీష్లో బాగా మాట్లాడేయాలి అనేసి బాగా ప్రిపేర్ అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత గట్టిగా చదివేసాను మొత్తం. అక్కడ ఉన్న వాళ్ళంతా బాగా చెప్పేసావు అన్నారు. నేను ఏదైతే నేను మాట్లాడానో ఆ వీడియోని నా ఫ్రెండ్ ఒక అతను వీడియో తీసాడు అనమాట. ఆ వీడియోని నేను ఒక 20 times చూసుంటాను. 20 times. ఆ 20 times నేను నా కమ్యూనికేషన్, నా బాడీ లాంగ్వేజ్, నా యొక్క ఐస్, నేను అన్నీ కూడా పర్ఫెక్ట్గా అనలైజ్ చేశాను అనమాట. చేసిన తర్వాత చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి ఇలా మాట్లాడేసాను, చాలా ప్రిపేర్ అయిపోయాను కదా అనేసి అనుకున్నాను. అంటే కొన్నిసార్లు మనం ఎంత ప్రిపేర్ అయినా సరే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నది మనం చేయలేము అన్నమాట. మన యొక్క మిస్టేక్స్ మనం తెలుసుకొని దాన్ని రియలైజ్ అయ్యి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు నేను నా 20sలో నేను ఇది రియలైజ్ అయ్యాను అనమాట. ప్రతిదానికి భయపడకుండా కూర్చుంటే మన జీవితంలో వెళ్ళలేము, ఎదగలేము కూడా. నేను నా 20sలో రియలైజ్ అయ్యాను. మీరు ఎక్కడున్నారో అది మీరు రియలైజ్ అవ్వండి. ఖచ్చితంగా లైఫ్ని సీరియస్గా తీసుకోండి. లైఫ్ని మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, మీ పేరెంట్స్ మీ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారు అనేసి ఆలోచించండి. ఇది నా ఫస్ట్